వెల్కమ్ కేఐసీకే కిక్ క్విజ్. స్వాగతం సుస్వాగతం. నాకు అర్థమైంది మీ బాధ అంతా. కవిత చెప్పట్లేదు ఏంటనగా చెప్తా చాలా అద్భుతమైనది రాసుకొచ్చే. ఇవాళ సిచ్యువేషన్ తగ్గట్టు పాట కూడా వచ్చింది కాబట్టి దేవదాస్ కి పారు ఉంది, మజ్నుకి లైలా ఉంది. దేవదాస్ కి పారు ఉంది, మజ్నుకి లైలా ఉంది, రోమియోకి జూలియట్ ఉంది. అలాగే నాకు చెప్తారు మాకు పని పడలేదు. ఉంటారండి, త్వరలో ఉంటారు. అందుకేరా ఎంత హాయిగా ఉన్నాను చూడండి, ఎంత ఉల్లాసంగా. ఆ పేర్లు పక్కన ఉన్నాయి తప్ప పాప అబ్బాయిలందరూ రాతాగి స్థితిలో అయిపోయినా సరే అమ్మాయిలు మాత్రం వేరే వాళ్ళతో జంప్ అయిపోయారు. వెరీ గుడ్, చాలా అద్భుతంగా కుదిరింది. నేను చెప్పొచ్చేది ఏంటంటే సాధ్యమైనంత వరకు ఓకే. సో ఇవాళ మన ఈ షోలో 2 గ్యాంగులు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఫస్ట్ గ్యాంగ్ వెరీ గుడ్, సూపర్. వాట్ ఎన్ ఎంట్రీ. సూపర్ డాన్స్ చేశారు. ఆవిడ అద్భుతమైన స్టెప్ చేయడంతో ఈ పీస్ ఊడింది. బట్ వెరీ గుడ్. మీ పేరు? భవాని. ఏం చేస్తుంటారు? డిగ్రీ సెకండ్ ఇయర్. అప్పుడే రోజుకి ఎన్నిసార్లు భోజనం చేస్తారు మీరు? 3 times. ఎంత స్పూన్ అంత బౌల్లో తినేస్తూ ఉంటారు మొత్తం? తింటారా? వెరీ గుడ్. బాగా తినాలమ్మా, బాగా కష్టపడాలి. వెరీ గుడ్. అండ్ మీరు? నా పేరు ఆమీర్. ఓకే. డిగ్రీ 3rd year చేస్తున్నా. అదే డౌట్ గా అప్పుడప్పుడు కాలేజీకి వెళ్తాం కదా, అప్పుడు డిగ్రీ 3rd year. ఓకే, ఓకే, వెరీ గుడ్. దీని తర్వాత ఏం చేద్దాం అనుకుంటాం? దీని తర్వాత మీలాగా ఏమైనా ఛాన్స్ వస్తే? నాలా ఏమైనా ఛాన్స్ వస్తేనా? యాంకరింగ్ లాగానా? తప్పకుండా చేయండి. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. అండ్ మేడం గారు? ఐఎమ్ స్వాతి, డిగ్రీ సెకండ్ ఇయర్, బేసిక్ గా డాన్సర్. ఇంకా మంచి ఆర్టిస్ట్ అవ్వాలని ఆశ. అవునా? వెరీ గుడ్, సూపర్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. అండ్ మీరు ఒక్కళ్ళే అసలు ఎక్కువగా డాన్స్ చేయలేదు, నాకు అప్పుడే అర్థమైంది. మీ గ్యారంటీ డాన్స్ బ్యాక్ డ్రాప్ ఉండే ఉంటుంది అనుకున్నాను నేను. అండ్ మాస్టర్? హాయ్ ప్రదీప్. హలో అండి. నా పేరు నిషిత, నేను ఐడిపల్ నుంచి వచ్చాను. ఎలా వచ్చారు? నేనైతే బైక్ పైన వచ్చా. బైక్ పై వచ్చావమ్మా, వెరీ గుడ్. చాలా దూరం పాపం. నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్. ఓకే. నా ఫేవరెట్ హీరోయిన్ సమంత. ఓకే. నా ఫేవరెట్ యాంకర్ చెప్పాలా? వద్దులే, ఫస్ట్ నోట్ చెప్పావు, చాలే, పర్లేదు చెప్పు. బాగా. ఫీమేల్ లో ఎవరు? మేల్ లో సుమ గారు. వెరీ గుడ్. మేల్ లో మీరు. థ్యాంక్ యూ. అసలు నేను ఒకే ఒక ప్రశ్న అడిగా, మీరు అన్నాను అంతే. ఆవిడ పేరు చెప్పింది, ఆవిడ ఫేవరెట్ యాక్ట్రెస్ చెప్పింది, ఏం చేస్తుంటారు చెప్పి అన్ని చెప్పారు. ఏదో మీ అభిమానం, మీ పోలిక. కవిత రాశారు, ఏదో కవిత చెప్పండి. కాన్సన్ట్రేషన్ తో క్వశ్చన్ అడుగుతా. నేను కవితల్లో అసలు మామూలు ఓపెనింగ్ కవిత. నువ్వు నువ్వు నువ్వు, నేను నేను నేను. ఓకే, అంతే ప్రదీప్. అయిపోయిందా? బాగుంది కదా? అసలు చాలా అద్భుతంగా. నేను చెప్పేదే దారుణం అనుకున్నాను, నాకంటే దారుణం. వెరీ గుడ్, సూపర్. సో ఇంత దారుణమైన గ్యాంగ్ చిచి అంటే ఇంత అద్భుతమైన గ్యాంగ్ కాబట్టి మీ నలుగురు కలిసి మీ గ్యాంగ్ ఒక పేరు డిసైడ్ చేయాలి. తట్టా గ్యాంగ్. తట్టా? యు మీన్ తట్టా? వై తట్టా? తట్టలో కొంచెం కిక్ ఇద్దామని వచ్చాం. తట్టలో కొంచెం కిక్కిస్తారా? గుట్ట నిండా ఎత్తుకొని వచ్చాం ప్రదీప్, తీసుకోవాలి ఏంటి? ఓకే అమ్మా. సో మీ గ్యాంగ్ పేరు తట్ట గ్యాంగ్. ఆల్ ది బెస్ట్, వెరీ గుడ్. సో ఇట్ సైడ్ తట్ట గ్యాంగ్, మరి ఇట్ సైడ్ ఎవరో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. పగలు రేయి తేడా లేని పార్టీ మేక్ సమ్ ట్రబుల్. లైఫ్ ఏ లవ్లీ ఆటే ఆడుకో, ఇది ఈజీ పజిల్.
కొంచెం నువ్వుంటే మార్చి వేసే వెల్కమ్ వేసే సమ్మర్ సూట్ అండ్ బూట్ తాగే కొంచెం అబ్సల్యూట్ అందాలన్నీ చేస్తూ షూట్ చేసే ఎవ్రీడే రిబూట్ పేద కబ్జా చేసే బూట్ మస్తి చేసే మంది లూట్ ఆలోచిస్తూ అవ్వదు లేట్ ఫాలో అయిపో మేరా రూట్ 24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి ధువా 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 హే దేశీ దారువా 24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి ధువా 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 హే దేశీ దారువా. సో వెల్కమ్ సూపర్ సాంగ్, అసలు అద్భుతమైన డాన్స్ చేశారు మీరు. మధ్యలో రింగా రింగా రోజెస్ కూడా ఆడాం. సో మాస్టర్ మీ పేరు? నా పేరు నరేష్ అండి. నరేష్, ఏం చేస్తుంటారు? నేను ఎడిటర్ కమ్ ఆర్టిస్ట్. ఎడిటర్ కమ్ ఆర్టిస్ట్. సార్. కట్ చేయడం, యాక్ట్ చేయడం, కట్ చేయడం, యాక్ట్ చేయడం. వెరీ గుడ్. కొంచెం కష్టం కదా రెండు? కష్టమే సార్. ఆర్టిస్ట్ ఎడిటింగ్ కొంచెం కష్టం కానీ ఆ. ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాను ఇప్పుడు. యా, అంటే బేసిక్ గా టీవీలో మనం చూసేది, అంటే ఇక్కడ జరుగుతున్న టీవీలో మీరు చూడడానికి ముఖ్య కారణం మధ్యలో ఎడిటర్ ఉంటారు. అవును. ఆయన చాలా అద్భుతంగా కట్ చేస్తారు. అండ్ అది ఆయన చూసినన్ని సార్లు నాకు తెలిసి ఎవ్వరు ఏది అన్నిసార్లు చూడరు. చూడరు సార్. వెనక్కి ముందుకి పాపం. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అండ్ మీరు? ఐఎమ్ మౌనికా ఫ్రమ్ నిజామాబాద్. ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎక్కడ? హైదరాబాద్ విప్రో. హైదరాబాద్ విప్రో. ఓ వెరీ గుడ్. వాళ్ళు డైరెక్ట్ గా ఇచ్చారా? ఇంటర్వ్యూ అవన్నీ వెళ్ళారా? ఇంటర్వ్యూ వెళ్ళేసి వెళ్ళాను. ఎన్నాళ్ళు జాయిన్? 1 year అయిపోయింది. 1 year అయిపోయింది. సో యాజ్ యూజువల్ గా మండే టు ఫ్రైడే, ఎస్. సాటర్డే సండే కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా దానికోసమే ఎదురు చూస్తారు. దానికోసం. బట్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. జీవని బీటెక్ అయిపోయింది. హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు కూడా మీ షోస్ చాలా ఇష్టం. ఫ్రమ్ ద బిగినింగ్. థ్యాంక్ యూ. కీప్ టాకింగ్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నా పేరు శ్రీతేజ్ ఫ్రమ్ నిజామాబాద్. బీటెక్ పాస్డ్ అవుట్. నెక్స్ట్ ప్లానింగ్ ఐఎల్స్ ఎగ్జామ్ రాశాను, బట్ బ్యాడ్ స్కోర్. పర్లేదా? బాగా రాలే. 6 దగ్గరికి రాలేదా? మళ్ళీ రాస్తాను. మళ్ళీ ఏం దాంట్లో మళ్ళీ రాస్తాను. రాసా, ఐఎల్స్ రాసా. ఇప్పుడు రాసి వెళ్ళిపోదాం అనుకున్నా బయటికి. ఇక్కడున్న జనాల దురదృష్ట ప్రకారం వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయారు అనమాట. బట్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. నీలాగే అంటే నాకు గడ్డ గీసినోడు నీకు గీసినోడు ఒకేలా ఉన్నాడు. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ. సో ఇట్ సైడ్ తట్ట గ్యాంగ్ కాబట్టి మీ గ్యాంగ్ పేరు ఏం పెడదాం? మాది బుట్ట బుట్ట గ్యాంగ్. వాళ్ళని బుట్టలో పడేయడానికి బుట్ట గ్యాంగ్. ఓహో. బుట్టలో పడేయలేము. తట్ట గ్యాంగ్. చాలా కానీ పడేసి చూపిస్తాం. నాకు అర్థమైన విషయం ఏంటంటే తట్టన్న బుట్టన్న ఒకటే అనుకుంటా. డిఫరెంట్ ఏమైంది? రెండు డిఫరెంట్ మెటీరియల్స్ వేరు, లాంగ్వేజ్ వేరు. తట్టన్న బుట్టన్న. బట్ నో ప్రాబ్లం, ఇద్దరికి అద్భుతమైన కాంపిటీషన్ ఉంటుంది ఇవాళ. 4 rounds ఉంటాయి మీకు. అందులో ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ ఆడబోతున్నాం, రచ్చ రంబోలా. ఓకే, సో తట్ట గ్యాంగ్ బుట్ట గ్యాంగ్ మీ 2 గ్యాంగుల నుంచి ఫస్ట్ గా తట్ట గ్యాంగ్ ఆడతారు ఈ రౌండ్. ఈ గ్యాంగ్ నుంచి ఎవరు 2 ఆడబోతున్నారు. స్కూల్లో అటెండెన్స్ లేదు చేతిలో. రండి మీరిద్దరు. ఇప్పుడు 120 seconds టైం ఉంటుంది మీకు. 120 seconds లో మీరు పాటలు వింటూ మీకు ఏమి వినపడదు. ఈయన లిప్ యాక్షన్ బట్టి మీరు ఆన్సర్ గెస్ చేయాలి. రైట్? హెడ్ ఫోన్స్ పెట్టుకోమా. సో ఇప్పుడు మ్యూజిక్ స్టార్ట్ అవుద్ది, దాని తర్వాత మీకు ఏమీ వినపడదు. ఇంకా మీరు హెడ్ ఫోన్స్ ముట్టుకోవడానికి కుదరదు. హియర్ వి గో, మ్యూజిక్ ఆన్. సో ఇప్పుడు 120 seconds టైం ఉంది. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. తక్కదిమితో చేతులు వెనకాల పెట్టుకో. తక్కదిమితోం. తాడి మొహం. సారీ చీమ సిగ్గుపడింది. దబిడి దిబిడి. చీమ సినిమా. చీమ చీమ. చీమ చీమ. సిగ్గుపడింది. చీమ. సిగ్గుపడింది చీమ. సిగ్గు చీమ. చీమ. సిగ్గు ఉప్పు అప్పు. ఉప్పు అప్పు. ఉప్పు అప్పు. ఉప్పు కప్పు. అప్పు అప్పు. రైట్. ఉప్పు అప్పు. రైట్ ఆన్సర్. సన్నాయి మోగింది. సన్నాయి మోగింది. ఏది మొగం గడ్డి చెప్పు. మీ అమ్మాయి కొడతావేంది? సన్నాయి మోగింది. సన్నాయి మెల్లగా చెప్పు. సన్నాయి జిలేలమ్మ.
తొక్కమ్మలే ఇడి Party, party, party. Let's together party. సన్నాయి సన్నాయి నేను ఎక్స్ప్రెషన్ ఇలా వద్దురా సన్నాయి మోగింది సన్నాయి మోగింది సన్నాయి మోగింది దిగ్గి దిగ్గి దిగ్గి. గోపి బావా గోపి బావా గోపి బావా గోపి బావా ఎంత మాట. గోపి బావా కోపమవ్వా అవ్వ కాదు గోపి 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 బావా బావా రైట్. వెరీ గుడ్. నిన్నే ఇష్టపడ్డాను. నిన్నే ఇష్టపడ్డాను నిన్నే ఇష్టపడ్డాను నిన్నే ఇష్టపడ్డాను నిన్నే ఇష్టపడ్డాను. నిన్ను చూసి 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 నన్ను నేనే మర్చిపోయానే. నిన్నే పెళ్ళాడతా నిన్నే ఇష్టపడ్డాను నిన్నే ఇష్టపడ్డాను నిన్నే ఇష్టపడ్డాను ఒక్క మొగాడు నిన్నే ఇష్టపడ్డాను నిన్నే ఇష్టపడ్డాను నిన్నే ఇష్టపడ్డాను. టైమ్ అప్. యమ్మ గట్టిగా చెప్పొచ్చుగా బూతులు మాట్లాడు. గోపి బావా మంచిగా చెప్తాను. చాలా మంచి చెప్పామా. Thank you. గోపి బావా కరెక్ట్ చెప్పింది. సన్నాయి మోగింది చెప్పలేదు. ఉప్పు అప్పు చెప్పింది. నిన్నే ఇష్టపడ్డాను చెప్పలేదు. చీమ సిగ్గుపడింది చెప్పింది. ఎక్కడ చెప్పింది చెప్పింది చెప్పిందా చెప్పలేదు. తకదిమిత్తం చెప్పావు. మొత్తం 3 కరెక్ట్ చెప్పారు. 300 పాయింట్స్. సో తట్టగాంగ్ అయిపోయింది. బుట్టగాంగ్ ఎలా ఆడతారు చూద్దాం. రైట్ ఇప్పుడు బుట్టగాంగ్ నుంచి ఎవరా ఇద్దరు? మేమిద్దరం. కమాన్. ఈయన ఆల్రెడీ భోజనాలకు వచ్చిన వాళ్ళగా ముందే రెడీ అయిపోయి పెట్టినాడు. రెడీగా ఉన్నాడు. నీకు మ్యాటర్ అంతా అర్థమైపోయినట్టుంది. వెరీ గుడ్. ప్రాక్టీస్ చేశారా మీరు ఏమైనా? ఏం లేదు మామూలుగా ఇలాంటి ఆటలు ఆడే అలవాటు ఉందా మీకు? లేదు మీరే అస్సలా? కొత్తగా పెట్టారు ఇది. అసలు మీరు మామూలుగా ఏం ఆడుతూ ఉంటారా? ఆడుకుంటాం. ఏం ఆడుతూ ఉంటారు? గోళీలాట ఆడుకుంటాం. ఎక్కడ ఆఫీస్ లోనా? ప్రదీప్ గారు ఆల్ ద బెస్ట్ చెప్పొచ్చా? మీరా? మీరు చెప్తే ఇంకా నాశనమే. చెప్పమ్మా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే మ్యూజిక్ ఆన్. Music on can. Disco on బాగుంది సూపర్. do it. ఓకే సో ఫస్ట్ వన్ యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. జంబల్ హాట్. జంబల్ హాట్ జంబల్ హాట్ చంపలా జంబల్ జంబల్ చంపల్ హాట్ హాట్ జంబల్ జంబల్. జంబల్ హాట్ చంపడానికి వస్తా. చుక్కలు చూపిస్తా. చుక్కలు చూడడం చుక్కలు చూడటం చుక్కలు చుక్కలు చుట్టాలు చుక్కలు చూపిస్తా. చుక్కలు చూపిస్తా. ఆ, పొట్లకాయ ఫ్రై. పొట్లకాయ పుట్ట పొట్లకాయ పొట్లకాయ ఫ్రై పొట్లకాయ ఫ్రై పుట్టలో అదే పొట్లకాయ ఫ్రై బుట్లవే. పొట్లకాయ పొట్ల పుట్ట నెక్స్ట్ నెక్స్ట్ పొట్లకాయ ఫ్రై తెల్లని పాలు. తెల్లని పాలు తెల్లని 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 తెల్ల పాలు తెల్లని పాలు ఆ, నల్ల పాలు తెల్లని పాలు తెల్ల పాలు ఆ, తెల్ల తెల్ల పాలు తెల్లని తెల్లని బాలు అంటాడు. పాలు కాదు. ఆ, తెల్లని పాలు తెల్లటి పాలు తెల్లని పాలు తెల్లని నీ తెల్లటి పాలు పాలు రైట్ ఆన్సర్. వెరీ గుడ్. చిల్లీ చికెన్. చిల్లి చిల్లి తిరి చి గట్టిగా చి చిల్లి నెక్స్ట్ 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 చిల్లి చికెన్ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఏంది నెక్స్ట్ నీ ఇస్తామా? నువ్వు చెప్పు. అదే చెప్పు. చిల్లి చిల్లి చికెన్ స్వీట్ చిల్లి స్వీటీ చిల్లి నాటుకోడి పులుసు. నాటుకోడి నాటుకోడి పులుసు నాటుకోడి పులుసు ఆ, బుజ్జి పిల్ల. బుజ్జి పిల్ల బుజ్జి పిల్ల ముచ్చట్టు బుజ్జి పిల్ల బుజ్జి పిల్ల Time up! అసలైన విషయం ఏంటంటే ఆయన చూడండి ఎంత తెలివైన. ఈయన హెడ్ ఫోన్ పెట్టి ఈయన చెప్తుంటే ఈయన పెట్టి ఆయన ఎక్కడిచి రే బుద్ధి పిల్లరా బుద్ధి పిల్ల అంట. సో జంబల్ హాట్ చెప్పలేదు. చుక్కలు చూపిస్తా చెప్పారు.
పొట్లకాయ ఫ్రై చెప్పలేదు, బుట్టలో వెయ్యి అంటున్నావు నువ్వు. తెల్లని పాలు అంటే నల్లా బాలు అంటున్నాడు. సో తెల్లని పాలు రైట్ ఆన్సర్. చిల్లీ చికెన్, నాటుకోడి పులుసు, బుజ్జి పిల్ల. చెప్పారు నాటుకోడి పులుసు. సో మొత్తం 3 కరెక్ట్ చెప్పారు. 300 పాయింట్స్ వచ్చాయి మీకు. వెరీ వెల్ ప్లేడ్, సూపర్. పర్లే, వాళ్ళకంటే తక్కువ వస్తే ప్రాబ్లం కానీ వాళ్ళతో సమానంగా వస్తే ప్రాబ్లం లేదు Problem కదా. ఏం లేదు. వెరీ గుడ్. తట్ట గ్యాంగ్ అండ్ పుట్ట గ్యాంగ్ ఇద్దరు సేమ్ స్కోర్ 300 and 300. రెండో రౌండ్ అండ్ దిస్ రౌండ్ ఇస్ కాల్డ్ బొమ్మ పడుద్ది. సో బొమ్మ పడుద్ది రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి లేడీస్ మాత్రమే ఆడతారు. వీరనారులు మీకు ఇప్పుడు స్కోర్ తీసుకొస్తారు మీ టీం కి. ఈ స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తాం. ఆ వీడియో అయిపోయిన వెంటనే నేను క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగిన వెంటనే గో అంటాను. క్రాస్ గా హాప్ చేసుకుంటూ వెళ్ళి ఆ డైమండ్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఎవరు ఫస్ట్ డైమండ్ నాకు ఇస్తే వాళ్ళు ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఉంది. కరెక్ట్ ఆన్సర్ 200, రాంగ్ ఆన్సర్ -100. ఇందులో పాస్లు ఉండవు, వెళ్ళొచ్చాక చెప్పలేని అండాలు కూడా ఉండవు. సో తట్ట గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? వామ్మో, రామ్మ స్వాతి రండి. బుట్ట గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి జీవని గారు రండి. ఓకే, సో వీడియో వస్తుంది అండ్ కరెక్ట్ గా హాప్ చేసిన వాళ్ళ దగ్గర డైమండ్ తీసుకుంటాం అండ్ వాళ్ళ డైమండే కౌంట్ అవుద్ది. రైట్? అండ్ మీరు తీసుకోవాల్సిన డైమండ్ ఇటు సైడ్ ఉంది, మీరు తీసుకోవాల్సింది ఇటు సైడ్ ఉంది. హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. హలో హలో హలో, మీరు మీ సెల్ మర్చిపోయారు. కావాలనే మర్చిపోయా. చెప్పే మర్చిపోవచ్చుగా. రాత్రింతా నాకు అస్సలు నిద్ర పట్టలేదు తెలుసా. ఏ మిమ్మల్నే చూస్తూ కూర్చున్నా. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీ. ఇప్పుడు దాకా దీని లెఫ్ట్ ప్రొఫైలే చూసాం, రైట్ కూడా చూసేద్దాం. అబ్బే, రైటే బాగుంది. మళ్ళీ మొదలెట్టాడు. ఏంటండి ఇప్పుడే కదా కలిసాం, అసలు ఎవరైనా చూస్తారన్న భయం కూడా లేదు. సెల్ ఫోన్ ఉందా? డాడీ నంబర్ నాకు లేదు. ఇంకొకటిగా కొట్టుకుని దాంతో ఏం చేసుకుంటాడు? నీకు ఇచ్చుకోవాలి కానీ. లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్ళండి. ఏంటండి? చెప్పలేకపోతున్నాం మా సీతం వాకిట్లో సిరిమల సూపర్ స్టార్ మహేష్ గారి మూవీలో మీరు చూసిన ఈ సీన్ లో మహేష్ బాబు గారు ఏ చేత్తో లగేజ్ పట్టుకున్నారు? గో. ఈవిడ మొత్తం ఉల్టా పుల్టాగే ఉంది. ఏమిటో వెళ్ళక ముందు ఆన్సర్ చెప్పేసింది, వెళ్ళొచ్చి అక్కడ నుంచి వెయిట్ చేస్తుంది పెళ్లి చూపులకు వచ్చినట్టు. సో ఫస్ట్ ఆన్సర్ చెప్పకూడదు. ఇప్పుడు వెళ్ళొచ్చాక డైమండ్ ఇచ్చాక ఒకవేళ నువ్వు ఫస్ట్ అనుకో అప్పుడు చెప్పాలి. ఓకే, ముందు పెరగని వేసుకున్న తర్వాత పప్పని వేసుకోకూడదు కదా. సో ఆన్సర్ ఏంటి? రైట్ హ్యాండ్. రైటా? మరి లెఫ్ట్ అనుకుంటే వెళ్ళావు. అప్పుడు లెఫ్ట్ చెప్పానా? అయితే లెఫ్ట్ రైట్. లెఫ్టా రైటా? లెఫ్ట్. లెఫ్ట్. అయ్యో రామా, రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. వెరీ గుడ్. సో ఇప్పుడు సెకండ్ వీడియో ఎలా ఆడాలో అర్థమైంది కదా మీకు. సో రెండో వీడియో ఆడదాం. తట్ట గ్యాంగ్ విత్ 500 పాయింట్స్ అండ్ బుట్ట గ్యాంగ్ విత్ 300 పాయింట్స్. ఏం ప్రాబ్లం లేదు. సెకండ్ వీడియో, హియర్ వి గో. ఎంత అసాధ్యుడురా, అన్నకు మనకు ఏమి షాకులు ఇస్తుండాడ్రా. అవునన్నా, వాడేసే ప్లాన్లన్నీ చిత్తు చేయాలంటే వాడికంటే పెద్ద ప్లాన్ వేసేవాడు కావాలా. నాకు తెలిసినోడు ఒకడు ఉన్నాడన్నా. నా పేరు ఐన్స్టీన్. ఐడియాలను కనుక్కోవడం, సుఖాలను కొనుక్కోవడం నా హాబీ. అలా చూస్తున్నావేంట్రా? నీ వాళ్ళకం చూస్తేనే అర్థమైంది
ఆ అమ్మాయి లవర్ ఎవడో నిన్ను వాయిచ్చేస్తున్నాడు. ఐఎమ్ కరెక్ట్. ఐబాల్ పెంచుతున్నావేట్రా? తగ్గించు. నన్ను ఎవరైనా అలా చూస్తే నాకు ఎక్కడో కాలుద్ది. గుడ్లు తీసి ఎగ్ బాజీ లాగా నూనెలో మంచిగా లెక్క వాడుకుంటా. మనీ స్మెల్ అదిరిందిరా. ఇంతగా బచ్చగాడు ఎక్కడుంటో చెప్పలేదు. శబాష్. ఏమున్నాడే? పోయి సారీ బాస్. మూసుకొని సపరేట్ ఇది పట్టుకో. ఐఆమ్ ఐన్స్టీన్. ఐడియాలను కనుక్కోవడం, సుఖాలను కొనుక్కోవడం నా హ్యాబీ. ఓ కొనుక్కోవడమేనా? వాడుకోవడం ఏమైనా ఉందా? మీరు చూసిన ఇప్పుడు ఈ వీడియోలో తాగుబోతు రమేష్ గారు ఎన్ని ఉంగరాలు పెట్టుకున్నారు? గో. ఏది ఇది? గెంతుడా? ఇది గెంతుడు కాదమ్మా, ఇది ఇగో ఇవిడికి ఎంతట్లేదు. నీ దగ్గరే అడుగుతా ఆన్సర్. ఓ ఇవిడు ఎందుకంటే అర్థం కదా. ఇగో నువ్వేంటో వెళ్తున్నప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతుందమ్మా. ఇందాక ఏంటో వెరైటీగా చేసావు, ఈసారి డైరెక్ట్ 70 పడేసి వచ్చావు. సో ఫస్ట్ డైమండ్ తెచ్చారు. ఆన్సర్ ప్లీజ్. 1 ring. 1 ring. వెరీ గుడ్. ఇటు చూడమ్మా, ఇటు చూడు, ప్రపంచం ఇటు ఉంది. ఓకే, సో ఆవిడ 1 ring అంటున్నారు. ఓకే, మనం ఏం హింట్లు ఇవ్వకూడదు, తప్పు కదా, అంతే కదా? రాంగ్ ఆన్సర్, -100 points. తట్టగాంకి 100 పాయింట్లు పోయాయి. సో వెరీ వెల్ ప్లేడ్. ఏం పర్లేదమ్మా, ముందు వెళ్ళినప్పుడు పాయింట్లు తెచ్చావు, తర్వాత వెళ్ళినప్పుడు మొత్తం పోగొట్టావు. దాంట్లో ఏం తప్పే ఉంది దాంట్లో. సో ఓ 100 ప్రాఫిట్ లో ఉన్నాం కదా మనం. సో తట్టగాంగ్ విత్ 400 points అండ్ బుట్టగాంగ్ విత్ 300 points. వెల్ ప్లేడ్. సో సెకండ్ రౌండ్ లో 2 వీడియోస్ అయిపోయాయి, ఇంకో 2 వీడియోస్ ఉన్నాయి. సో మీ టీం పార్ట్నర్ తో ఎక్స్చేంజ్ చేసుకుంటారా? భవాని. ఓకే ప్లీజ్ కమాన్. ఎట్ సైడ్ మోనికా కమాన్. ఓకే, సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. మళ్ళీ మీకు ఫస్ట్ నుంచి చెప్పక్కర్లేదు, చూసారు ఆవిడ ఎలా పడిందో, బట్ ప్రాబ్లం ఏం లేదు. ఓకే అమ్మా, జాగ్రత్త. మీరు పడితే ఫ్లోర్ కి ఏమైనా తగులుతుంది, సో జాగ్రత్తగా వెళ్ళండి. రైట్, హియర్ వి గో. థర్డ్ వీడియో. ఈ రోజులో ప్రేమ మరీ చీప్ అయిపోయిందండి. yes you're right. నో ఈజ్ రాంగ్. ప్రేమ చీప్ కాదు సార్, టూ కాస్ట్లీ. కాస్ట్లీయా? ఎలా? ఒక అమ్మాయి మన లవ్ యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి సినిమాలు, షికార్లు, సిమ్ కార్డులు, మెమరీ కార్డులు, రీఛార్జ్ కార్డులు ఇవన్నీ మన డబ్బులతోనే. మన పుట్టినరోజైనా మనమే గిఫ్ట్ ఇవ్వాలి, దాని పుట్టినరోజైనా మనమే గిఫ్ట్ ఇవ్వాలి. వీటన్నిటికీ తోడు వ్యాలంటైన్స్ డే, లవర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, మండే, సెకండ్ సండే, నా బొంద డే అంటూ బోల్డ్ అని డేలు. వీటన్నిటికీ డేటింగ్ లో ఉన్న పాపానికి మనమే గిఫ్ట్ ఇవ్వాలి. మనం ఎందుకు గిఫ్ట్ ఇవ్వాలి? బాగా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నట్టున్నావు. అవును బాస్, నా లవ్ ఓకే కాకముందు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ గా ఉండేది, ఇప్పుడు నిల్లులోకి వచ్చేసింది. 1 minute బాస్. బంగారం, ధనరాజ్ ఈ రోజు ఎయిడ్స్ డే అంట కదా, నాకు గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు? ఎయిడ్స్ డే కూడా గిఫ్ట్ ఇస్తారా బంగారం? ఇవ్వాలి కదా. ఐఎమ్ సారీ బంగారం, నీకే గిఫ్ట్ కావాలంటే గిఫ్ట్ కొనిస్తా బంగారం. ఎక్కడున్నావు ధనా? జిమ్ లో ఉన్నాను బంగారం. అదే బద్రీనాథ్ సినిమా చూసి బన్నీ ఇలా కండలు పెంచమన్నావుగా, ట్రై చేస్తున్నా, వచ్చేస్తా. ఓకే, ఇప్పుడు మీరు చూసిన వీడియోలో ధనరాజ్ వేసుకున్న బనీన్ కలర్ ఏంటి? గో. అదమ్మా అడిగిరమ్మా, మీ టీం అంతా ఇంతేనమ్మా? మొత్తం తేడా ఉన్నారుగా. అసలు బయలుదేరకుందే అని ఆన్సర్ చెప్పి బయలుదేరుతుంది ఇవిడ. ఆవిడ 2 రౌండ్లు ఆడింది కదమ్మా. ఓకే, ఆన్సర్ రెడ్. అలా చూడకండి ప్లీజ్, భయం వేస్తుంది. ఓకే, రైట్ ఆన్సర్, 200 points. తట్టా గ్యాంగ్ 600 points అండ్ బుట్టా గ్యాంగ్ 300 points. సో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో ఉంది. వీళ్ళ టీం నుంచి ఇన్ని అద్భుతాలు చూసే ఇంకొక అద్భుతం కూడా, ఇంకొక కళాఖండం. మీరు కూడా రండి. సో తట్టా గ్యాంగ్ అండ్ బుట్టా గ్యాంగ్, ఆల్ ది బెస్ట్. లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో, హియర్ వి గో.
కొంచెం ఎక్కువైనట్టుంది. సారీ అన్న, సూపర్ యాక్టింగ్ అన్న. ఈ దెబ్బతో నేను స్టూడెంట్ దానికి ఫిక్స్ అయిపోవచ్చు అన్న. అన్న మళ్ళీ అవసరం అయితే పిలుస్తాన్నా. ఇదిగో అన్న 10,000. 10,000 ఎక్కువైంది అన్న, పర్లేదు ఉంచుకో అన్న. ఎక్కువైంది బే. నువ్వు కొట్టిన తొట్టి దెబ్బలు తిని ఎఫెక్ట్ గా పడిపోయినందుకు 10,000 కాదు, ఇంకో 10,000. అన్న నా చేయను అన్న, ఏయ్, ఇంకోసారి ఈ కాలేజీ వైపు కన్నెత్తి చూస్తే కాలెత్తి కొడతా. పొండిరా. ఏయ్, మీకు నేనున్నా, మీకేం భయం లేదు. సిటీకి అన్న, సిటీ కాలేజీకి నేను. మీకే ప్రాబ్లం వచ్చినా ఈ గులాబ్ సింగ్ ఉన్నాడు, ధైర్యంగా ఉన్నా. వెళ్ళండి, ఎవరి క్లాస్ కాలేదండి. ఏం ఫైట్ చేసావన్నా? యాక్షన్ సినిమా చూసినట్టుంది. యాక్షనే కదరా. యాక్షన్ ఏంటి? అదే అదే యాక్షన్ సినిమా ఫైట్ లో కూడా ఒరిజినల్ చేయరు అంటున్నా. 10,000 పోయినా ఇలాంటి ఫైట్ మాత్రం చూడలేమన్నా. 10,000 అంటే 20,000 పోతే 20,000 అదే అదే ఎన్ని వేలు పోసినా ఇలాంటి ఫైట్ ఎవరు చేయలేరు, మీరు చూడలేరు అంటున్నా. చేయలేదే. అది ఫైట్ లో ఇక్కడ పడిపోయి ఉంటది, వెళ్ళి వెతకండి. అలాగే. వెళ్ళండి. మీరు చూసిన ఈ వీడియోలో వేణుమాధవ్ గారి పేరేంటి? గో. జంప్ 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 జంప్. ఇగో మబ్బు ఇటమ్మా. సంబంధం లేదు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ అండి? హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఏ డైమండ్ పడితే ఆ డైమండ్ తెచ్చుకుంటారా? హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఇప్పటికి అక్కడ తీసుకుంటా, అక్కడ తీసుకుంటా. వీడు పేరెంటానికి వచ్చినప్పుడు నేను రాస్తానా? నేనెందుకు నా ఇష్టం, నేను అన్ని తిడతారండి. హూ ఇస్ రెస్పాన్సిబుల్? నువ్వు డైమండ్ ఇయ్యమ్మా. ఓకే. అయ్యయ్యో, మీ గ్యాంగ్ అంతా ఎందుకు ఇంత వెరైటీగా ఉన్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఉన్నారు. ఈవిడ వెళ్ళొచ్చి ఇటు తిరిగి ఎవరితో చుట్టాల కోసం వెయిట్ చేస్తాడు, ఇటు తిరిగి కూర్చున్నావు ఏంటి? ఇక్కడ ఏమన్నా నాస్తి రాసింది ఏంటి? నేను ఎక్కడున్నా నాకు వచ్చి ఇవ్వాలి. ఓకే, సో ఫస్ట్ డైమండ్ మీరు ఇచ్చారు కాబట్టి చూడు, ఇప్పటికీ డైమండ్ నా చేతిలోనే, ఆవిడ డైమండ్ ఆవిడ చేతిలోనే ఉంది. సో ఎవరిని అడగాలి నేను ఆన్సర్? నేను అడిగారు అడిగితే ఆన్సర్ గులాబ్ సింగ్. గులాబ్ సింగ్. సర్లే వద్దులే, వీళ్ళని అడుగుతా. మీరే కదా ఫస్ట్ వచ్చి ఇక్కడ నుంచున్నది, వెయిట్ చేస్తున్నది. ఆన్సర్ గులాబ్ సింగ్. గులాబ్ సింగ్. సో ఒకవేళ ఇద్దరు రైట్ అయితే ఇద్దరికి 200 పాయింట్స్ ఇస్తాను. ఒకవేళ ఇద్దరు రాంగ్ అయితే ఇద్దరు దాంట్లో నుంచి 100 తీసేస్తాను. ఓకే, హియర్ వి గో. సిటీకి అన్న, సిటీ కాలేజీకి నేను. మీకే ప్రాబ్లం వచ్చినా ఈ గులాబ్ సింగ్ ఉన్నాడు, ధైర్యంగా ఉన్నా. ఓకే, రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. తట్ట గ్యాంగ్ 600 పాయింట్స్, బుట్ట గ్యాంగ్ 500 పాయింట్స్. అయినా మనం లీడింగ్ లో ఉన్నాం. ఒప్పుకోను నేను. చీటింగ్ చేసినా తెలియకుండా చేయాలి, మరి ఎందుకంతలా అరుస్తూ గట్టిగా? సట్ట గ్యాంగ్, బుట్ట గ్యాంగ్ సూపర్ గా ఆడారు ఇప్పటి వరకు 2 రౌండ్స్. అండ్ వాట్ ఎన్ ఎనర్జీ. ఇట్ సైడ్ 600, ఇట్ సైడ్ 500. వెల్ ప్లేడ్. కొన్నిసార్లు జరుగుతాయి ఇలాంటి ఘోరాలు, తప్పలేదు అందులో. సో అంటే మనకు తెలియపోయినా వాళ్ళు లీడ్ లోకి వెళ్తాం. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం మనం 3వ రౌండ్ లో మీ గ్యాంగ్ నుంచి కొంతమంది గెటప్లు చేంజ్ చేసుకుని అండ్ ఒక మంచి సిచ్యువేషన్ తీసుకుని ఇక్కడ ఎనాక్ట్ చేస్తారు. ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తే వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వస్తాయి. రైట్, సో మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వెళ్తున్నారో వెళ్ళండి, మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వెళ్తున్నారో వెళ్ళండి. థర్డ్ రౌండ్ జంబలకడి పంప. తట్ట గ్యాంగ్ నుంచి ఇద్దరు మాయమయ్యారు, బాగా గెటప్లు బాగా రెడీ అయ్యి వస్తారు. వాళ్ళు ఎలా వస్తారు, ఏం చేస్తారో చూద్దాం. రైట్, లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే, అద్భుతంగా డాన్స్ అలాగే చేశారు. వెరీ గుడ్, సూపర్. సో ఇంతకీ గెటప్ల కారణాలు ఏంటి, మీరు తీసుకున్న సిచ్యువేషన్ ఏంటి? నేను టెలికాలర్ ని, అతను కస్టమర్. మీరు కస్టమర్ రాజా? ఓకే, బాగుంది. విగ్ కూడా బాగుంది కాబట్టి ఇవిడ కస్టమరు, మీరు ఆఫీస్ లో కస్టమర్ కేర్ మీరు. సో వెరీ గుడ్. ఈ కస్టమర్ కేర్ కష్టాలు ఏంటో మాకు చూపించబోతున్నారు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. హియర్ వి గో. మా ఆఫీస్ కి లేట్ అయిపోతుంది. ఈ ప్రదీప్ గారు లేట్ వస్తే పెద్ద టెన్షన్ పెడతారు నాకు. ఈ టెలికాలర్ జీవితం ఏంట్రా దేవుడా, నాకు ఎందుకు ఇచ్చావురా? దీని బదులు ఆ గుడి ముందు అడుక్కుంటే కొన్ని డబ్బులను వస్తే ఇక్కడ శాలరీ ఉండదు, పైగా తెగ నెత్తికెక్కే ప్రాబ్లమ్స్ ఉంటాయి. చూద్దాం ఈ రోజు ఏం జరుగుతుందో. దేవుడా, ఈ రోజైనా కొంచెం మంచి కాలర్లు తగిలేటట్టు చూడు స్వామి. రాంగ్ కాలర్ల బాధ తప్పించు నాకు. ఎక్కడైనా అమ్మాయిలకు టెన్షన్ ఉంటుంది కానీ ఇక్కడ నాకేంటో అబ్బాయిలకు టెన్షన్ పుడుతుంది.
ఈ రోజైనా ఎవరైనా ఫోన్ చేద్దాం. దీనమ్మ జీవితం పొద్దున్న లేవగానే కాల్. హలో చెప్పండి, నా పేరు కార్తీక్, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? హలో హలో ఉన్నారా అండి లైన్ లో? హలో 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 చెప్పండి చెప్పండి చెప్పండి. వాళ్ళే మాట్లాడుతున్నారండి మీరు. మీరు దేనికి కాల్ చేశారండి? నేను మీకోసమే చేశానండి. నా కోసమా? సారీ, మీరెవరు? పేరు చెప్పాలా? చెప్పండి మేడం, మీ పేరు? మీరు సాయం చేస్తారా? చెప్పండి. దాని గురించే చేస్తారా? హలో సారీ అండి, మీరు హలో. మా కస్టమర్ కేర్ కి కాల్ చేసి అలా మాట్లాడొద్దండి. చెప్పండి. మీ పేరేమో చెప్పారు కదండి. సారీ అండి, మా పేరు కార్తీక్ అండి. చెప్పండి. కార్తీక్ గారు చెప్పండి మేడం. మీ వాయిస్ కేక్ అండి. మీరు దేనికి కాల్ చేశారండి? నేను మీకోసమే ఫోన్ చేసినానండి. చెప్పండి, మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏ సాయమైనా చేస్తారండి? దీనమ్మ జీవితం పొద్దున లేవగానే రాంగ్ కాల్. హలో. ఎందుకు నేనా చేసావు? హలో హలో చెప్పండి మేడం. అదేండి, ఏ సాయమైనా చేస్తారండి? మీ వాయిస్ చాలా బాగుంటదండి, నేను మాటి మాటికి వినాలనిపిస్తుంటది. హలో. ఈ కార్తీక్ ఏంది ఇట్లా చేసిండు? మంచి కాల్ వచ్చేసరి చూడు దేవుడా. ఏంటి రాంగ్ కాల్స్ బాగేంటి? నాకు ఈ అమ్మాయిల గోల్ ఏంటి? కొంచెం అందంగా ఉంటే తట్టుకోలేకపోతున్నారు ఈ అమ్మాయిలు అందరూ. గ్లామర్ ఎక్కువ. మళ్ళీ కాల్. కిరిక్ కిరిక్. హలో చెప్పండి, మా ఈ కిక్ సెంటర్ మీకు ఏ విధంగా సహాయపడగలదు? మళ్ళీ కార్తీక్ నువ్వే దీనమ్మ మళ్ళీ ఇదే చేస్తుంది మొఖంది. మళ్ళీ మీరే కాల్ చేశారా? చెప్పండి. అదే అండి, మీ వాయిస్ చెప్పినాను కదండి, చాలా బాగుంటదని. అవునండి, ఒక సామెత చెప్తాను, వింటారా? అరే మీరు ఏం చెప్పినా వింటారండి నాయన. చచ్చిపోతా మీరంటే. కుక్కో మాట చెప్పుకో దెబ్బ అన్నారు. మీరు నాకు కుక్ అన్నారా చెప్పన్నారా? చెప్పండి. ఓహో, మీకు అర్థం కాలేదా? అర్థం కాలేదేమో గానీ మీరు ఏం చెప్పినా భలే చెప్పారండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు దేనికోసం కాల్ చేశారు? దాని గురించి మాట్లాడండి. నేను నీకోసమే ఫోన్ చేసిన కార్తీక్. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏంటి ఇంకోసారి చెప్పు కార్తీక్. నిన్ను పొగడట్లేదే, తిడుతున్నానే. తిడుతున్నావా కార్తీక్? తిడుతున్నా కూడా భలే ప్రేమగా తిడుతున్నావు కార్తీక్. ఏం తిట్టినా బాగుందంటుందేంటి? ఇది ఎక్కడ దొరికిందిరా దేవుడా? కార్తీక్ చెప్పండి మేడం. నువ్వు సైలెంట్ ఎందుకు అయిపోతున్నావు కార్తీక్? నీ నోర్లో నోరు పెట్టడం కన్నా మూసి నోర్లో ముక్కు పెట్టడం అని మంచిదని ఆగిపోయా. ఇంకోసారి కార్తీక్. ప్లీజ్ ఇంకోసారి చెప్పు కార్తీక్. నేను మనుషులకైతే ఒక్కసారి చెప్తానండి, మరి మీరేంటి మీకు రెండోసారి చెప్పమంటారా? అరే నువ్వు 2 సారి ఏం కార్తీక్, 3 సారి చెప్పు, 4 సారి చెప్పు, 5 సారి చెప్పు కార్తీక్, నేను వింటా కార్తీక్. ఏంటి నాటకాలు చేస్తున్నా? ఊరుకున్న కొద్దీ మా ఆఫీస్ ప్రదీప్ ఏమన్నా అంటాడని ఒక చిన్న కారణంతో నిన్నేం అనకుండా వదిలేస్తున్నా. అదే గనక మా ప్రదీప్ నాకు రైట్స్ ఇచ్చాడు అనుకో, నువ్వు అక్కడ ఉండవు. ఇక్కడ ఉంటా కార్తీక్, నీ దగ్గర వచ్చేస్తాను. అసలు ఈ లోకంలోనే ఉండవే నువ్వు. ఓకే, మా సార్ నుంచి కూడా ఫుల్ రైట్స్ వచ్చేసాయి నాకు. చెప్పే నీ సంగతి ఏంటి? ఎక్కడ ఉంటావు? నాకు ఎందుకు కాల్ చేస్తున్నావు? కాల్ చేసి బ్యాలెన్స్ గురించి అడగట్లే, నేను బాగున్నా అంటున్నావు. నీకు బాయ్స్ పిచ్ ఎక్కడ నుంచి వచ్చిందే? ఇంత లవ్లీగా మాట్లాడుతున్నావు కార్తీక్. దొంగ మొహం దానా? దొంగ ముఖమను పెంట ముఖమను కార్తీక్. అదే అనుకుంటున్నా, నువ్వు పెండ మొహంలానే ఉంటావేమో. నేను దొంగ మొహం దానా? నాకు ఫోన్ చేసి నన్ను ఏడిపిస్తున్నావు ఎందుకే? వాట్సాప్ ఉందా కార్తీక్? అవునా, నాకు పెళ్లి అయిపోయిందిలే. హలో కార్తీక్. చెప్పు చెల్లెమ్మా. నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతా కార్తీక్.
అమ్మో ఇది ఎక్కడ గోల్ రా నాయన నా మీద చుట్టుకునే కట్టుకుంది కావాల్సిన దండం దీనికో దండం నీ చేయాలి ఇవన్నీ పగులలో దెబ్బ ఏమైంది ఈ రాంగ్ కాల్స్ ఏంటి ప్రదీప్ గారు నాకు? అంటే ఫోన్ ఉంది కదా అని చెప్పి ప్రతి ఒక్కరు నొక్కుతూ ఉంటాడు బటన్లు, అలా అని చెప్పి మోగిన ప్రతి కాల్ ఎత్తకూడదు. కానీ కస్టమర్ కేర్ కి తప్పదు కదమ్మా, ఎత్తాల్సిందే కదా. ఏంటి ప్రదీప్ గారు మీరున్నాక అది కూడా అది కదా, అందుకే మీకన్నా బాగుందన్న నేను. నాకంటే చాలా అద్భుతంగా ఉన్నావు అమ్మా అసలు. థ్యాంక్ యూ. నాకు 100 రెట్లు మిక్సీలో వేసి తిప్పితే అలా ఉన్నావు నువ్వు అద్భుతంగా. సో చాలా బాగా వచ్చింది స్కిట్. అండ్ మీరు మామూలు ఎప్పుడైనా చేశారా కస్టమర్ కేర్ కాల్? లేదు అంటే ఎప్పుడేమో ట్రై చేశాను, తగిలింది మంచిగా. కానీ నేను ఎప్పుడు చేసిన అబ్బాయిలు ఎత్తుతారు ఏందో, ఎత్తిన వాళ్ళు కూడా చెప్పిందే చెప్తూ ఉంటారు. బట్ థ్యాంక్ యూ సో మచ్. పాపం వాళ్ళ కష్టాలు కూడా చాలా దారుణంగా ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ తట్ట గ్యాంగ్, చాలా అద్భుతంగా వచ్చింది స్కిట్. ఎంత బాగా వచ్చిందో అసలు, దాన్ని బట్టే మార్కులు కూడా వస్తాయి. కాబట్టి వెరీ గుడ్, వెల్ డన్. సో తట్ట గ్యాంగ్ పరిస్థితి అయితే మరి బుట్ట గ్యాంగ్ పరిస్థితి ఏంటో. ఇద్దరు అబ్బాయిలు ఇక్కడ వదిలేసి ఇద్దరు అమ్మాయిలు రెడీ అవడానికి వెళ్ళారు. సాధారణంగా వెళ్తేనే తొందరగా రారు, ఈసారి గెటప్ రౌండ్ అంటే మరి ఎంత బాగా రెడీ అవుతారో. సో లెట్స్ వెల్కమ్ దెం. చేస్తున్నా ఇన్ని ఎపిసోడ్ల మా కిక్ షోలో చాలా మంది రెడీ అవి రావడం అంటే విగ్గులు, పాపం గెటప్లు, చీరలు, మొత్తం సెటప్ అంతా మారుస్తారు. అలాంటిది వీళ్ళు అరగంట అయింది, ఈవిడేం గెటప్ మార్చలేదు. మీరు విగ్గు పైన నెత్తి పెట్టుకొచ్చారు అంతే తేడా. దీనికి ఎంతసేపు రెడీ అయ్యారా? ఇదే రెడీ అవడం అంటే. సో ఇది మీ సిచ్యువేషన్ ఏంటి? వైఫ్ అండ్ హస్బెండ్, సాఫ్ట్వేర్ వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్. సాఫ్ట్వేర్ వైఫ్ అండ్ హస్బెండ్. వైఫ్ హస్బెండ్ ఇద్దరు సాఫ్ట్వేరా? వెరీ గుడ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. హైటెక్ సిటీ నుంచి గచ్చిపల్లి వరకు మొత్తం ఇదే సిచ్యువేషన్ నడుస్తూ ఉంటది. సో మరి ఏం జరుగుతుందో చూద్దాం. హలో హలో, ఎవరైందా? నేను నీ పెళ్ళాన్ని. ఓ నువ్వు చెప్పు. సర్లే, ఎక్కడున్నారు? ఇంట్లో హాల్లో ఉన్నా. నువ్వు ఎక్కడున్నావు? బెడ్రూమ్ లో. బెడ్రూమ్ కి హాల్ కి ఎంత దూరమే? నేనే బిల్ కట్టేది, వచ్చి చెప్పు ఏంటో. ఆయన కాల్ చేసింది నేను. నీ మొగుడు నేను, బిల్ కట్టేది నేనే. అయినా సర్లే, నాకేంటి? సరే, ఎందుకు కాల్ చేసావు చెప్పు. హలో మిస్టర్ ఫనీ. చెప్పండి మిసెస్ చంద్రముఖి. గ్యాస్ మీద పాలు పెట్టాను, వెళ్ళి ఆఫ్ చేయండి. గ్యాస్ నువ్వు వచ్చి చేసుకోలేవా? నేను ఇక్కడ పన్ను అన్నాను. నేను ఏమైనా ఇక్కడ గోటీలా ఆడుతున్నానా? వెళ్ళి చేయండి. నాకు ఇది ఒకటి దొరికింది. హాయ్ మిస్టర్ ఫనీ. వాట్సాప్ హ్యాడ్ టు టెల్. మరి పిల్లలు ఎప్పుడు కందాం మనము? పిల్లలా? నాకంత టైం లేదు. చెప్పు, ఎప్పుడు కందాము? లేదా? ఐఎమ్ వెరీ బిజీ యు నో. బిజీ కాదు, 30 ఏళ్ళకి అంటాము, 60 ఏళ్ళకి కాదు. అయినా నీ పర్ఫార్మెన్స్ కి అది 60 ఏళ్ళకే అవుతుందిలే. ఇక్కడ బొగుడు దగ్గుతో చచ్చిపోతున్నాడు, నువ్వు అసలు పట్టించుకుంటున్నావా? అయితే వాట్సాప్ లో సిరప్ నేను పంపాను, చూసుకో. ప్లీజ్ నువ్వు వచ్చి ఇవ్వవా? ఏంటి సిరప్? ఏమైనా పని మనిషిని అడుగు, నన్ను ఎందుకు అడుగుతున్నావు? సరే కానీ చెప్పు, పిల్లల్ని ఎప్పుడు కన్నాము? చెప్పాను కదా, ఇప్పుడు కాదు. నువ్వు ఇలా కాదు కానీ, నువ్వు ఫేస్బుక్ ఆఫ్ చేసి ఇక్కడికి రా, ఇలా కూర్చో. ఏంటి చెప్పు. మనం ఈ ఫేస్బుక్ వాట్సాప్ అంటూ కూర్చుంటే అవ్వదు. చెప్పు, మనం ఏదో ఒకటి చెయ్యాలి. పిల్లల్ని కనద్దా? ప్లాన్ చేసుకోకూడదా? తొక్కలో 2 lakhs శాలరీ, నాకు 3 lakhs శాలరీ. నీకన్నా అంత బిజీగా నేను ఉన్నాను. 2 lakhs 3 lakhs అంటే కాదు. మన ఇద్దరు, మనకి పిల్లలు కావాలి. వద్దా? నీకు ఆడుకోవా పిల్లలతో? నాకు ఇప్పుడే వద్దు. ఇలా అయితే చాలా కష్టం. అవును, అయితే వేరే అమ్మాయిని చూసుకో. అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావే? టైం పాస్ కి బయట చాలా మంది ఉన్నారు, వెళ్ళి వాళ్ళతో ఉండు. అయినా పని చేసే మొగడు దొరకాడు కదా. పని చేయడానికి నన్ను చేసుకున్నావు నువ్వు? ఆఫ్ కోర్స్. నువ్వు పెద్ద 20 లక్షలు కట్నం ఇచ్చి మాట్లాడుతున్నావు, నా కోసం 50 లక్షలు కట్నం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు లైన్ లో. అవునా? అయితే నా కోసం ప్రదీప్ రెడీగా ఉన్నాడు. అయితే వెళ్ళి చేసుకో. ఓకే, బాయ్ బాయ్ బాయ్. అత్తమాను పెదవినట్ట కొరకమ్మకే, ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే, తాతరాకు లాంటి వయసు చూపమ్మకే, గుండె ఆగిపోతాందే, పండు ఆగిపోతాందే. సో
చాలా అద్భుతంగా వచ్చిందమ్మా. సాఫ్ట్వేర్ హస్బెండ్ మీరే కదా? నా కష్టాలు చూడండి. అవును, మీ కష్టాలు ఇలాగే ఉంటాయమ్మా. మీ కష్టాలు ఏంటమ్మా? అస్సలు టైం ఉండట్లేదు. పాపం వాళ్ళు ఏం మాట్లాడుకున్నా చాటింగ్ చాటింగ్ లోనే చేస్తారు. అయిపోయింది. నిజంగా ఇలాగే ఉంటారు సాఫ్ట్వేర్ వాళ్ళు. రియల్ గా అలాగే ఉంటారు పాపం. వాళ్ళు చాలా చక్కగా ఉంటారు. మండే టు ఫ్రైడే ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోయినా సాటర్డే సండే మాట్లాడుకుంటారు. వాళ్ళు ఒకే ఇంట్లో ఉన్న చాలా బాగా మాట్లాడుకుంటారు. బట్ పాపం వాళ్ళు కష్టపడుతున్నారు, అందరూ కష్టపడుతున్నారు. సో వాళ్ళకి టైం సరిపోదు కాబట్టి వెల్ డన్, సూపర్. సో తట్ట గ్యాంగ్ బుట్ట గ్యాంగ్ ఇద్దరు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత స్కోర్లు ఎలా ఉన్నాయో చూద్దాం. రైట్, వాట్ ఏ పర్ఫార్మెన్స్, వాట్ ఏ పర్ఫార్మెన్స్. మైండ్ బ్లోయింగ్ కదా. చాలా బాగా కుదిరింది. అసలు ఎంత బాగా కస్టమర్ కేర్ సర్వీస్ ఇంత బాగుంటుందని నాకు ఎక్కడ తెలుసు. సో మీకు 200 పాయింట్స్. సాఫ్ట్వేర్, ఐటీ, వాట్సాప్, మండే టు ఫ్రైడే, 30 years 60 years. వెరీ గుడ్, అన్ని బాగా కుదిరే, బాగా కుదిరే. యాస్టీస్ గా వచ్చింది. మీరు ఎలా అనుకున్నారు అలాగే చేశారు కదా. ఇక్కడ వాళ్ళకంటే బాగా చేశారు కాబట్టి 200 ఇచ్చాను, కానీ మీకు అంత ఇవ్వలేను కాబట్టి 200 పాయింట్లు. సో ప్రస్తుత పరిస్థితుల ప్రకారం తట్టగాంగ్ 800, బుట్టగాంగ్ 700లో ఉన్నారు. ఒక 100 తేడా ఉంది. మన దగ్గర మిగిలింది ఒక రౌండే. ఈ రౌండ్ లో నలుగురు కలిసి కష్టపడి ఆడాలి. ఎవరు గెలిస్తే వాళ్ళకి టైటిల్ వస్తుంది. రైట్, లాస్ట్ రౌండ్. 90 సెకండ్లో మీకు ఇచ్చిన టాస్క్ ని ఎవరు బాగా ఆడితే వాళ్ళే విన్ అవుతారు. ఇప్పటి వరకు పాపం ఒకళ్ళిద్దరు ఆడారు. ఫస్ట్ రౌండ్ లో ఇద్దరు, నెక్స్ట్ రౌండ్ లో ఇద్దరు, టాస్క్ లో ఇద్దరు కష్టపడ్డారు తప్ప పాపం ఆ అబ్బాయి అన్యం పుణ్యం తెలియని అమాయకుల్లాగా ఫస్ట్ లో నాకు పేరు చెప్పాడు. దాని తర్వాత ఇప్పటి వరకు ఏమీ మాట్లాడలేదు నాతో. వెరీ గుడ్. అండ్ ఇట్ సైడ్ కూడా కొంతమంది ఆడలేదు కాబట్టి ఈసారి నలుగురు ఆడతారు. రైట్, ఏ ఒక్కళ్ళు కోఆర్డినేషన్ మిస్ అయినా గేమ్ పోతుంది కాబట్టి జాగ్రత్తగా ఆడండి. ముందు తట్టగాంగ్ ఆడతారు, వాళ్ళని చూసి బుట్టగాంగ్ ఆడతారు. లాస్ట్ రౌండ్ కాసుకోనా వాసుకోడిగామా. ఫస్ట్ నుంచి పాపం గోళీలు ఆడుకుంటాం అన్నారు కదా. సో వచ్చింది, ఆ రౌండే వచ్చింది. మీ గ్యాంగ్ నుంచి నలుగురు ఇక్కడ వచ్చి నుంచుంటారు. అండ్ ఈ చిన్న బొచ్చులో ఉన్న బంతులన్నీ తీసుకుని ఆ బోర్డులో నోట్ అని ఎలబెట్టున్నాయి కదా బొమ్మలు, అట్లా విసురుతారు. ఎన్ని ఆ నోట్లో పడితే అన్ని పాయింట్లు మీకు వస్తాయి. బుట్టిచ్చారు, తట్టి వచ్చుగా. తత్త మీ దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి బొట్టిచ్చామమ్మా. ఓకే, రెడీయా? సో దీని తట్ట కాదు బుట్ట కాదు, బొచ్చు అనుకోండి. పోనీ రెడీ, రండి మీ నలుగురు రండి ఇక్కడికి. ఇద్దరు ఒక బాక్స్ లో, ఇద్దరు ఒక బాక్స్ లో నుంచుంటారు. అండ్ 90 seconds టైం ఉంటుంది మీకు. సో మాక్సిమం ఇందులో ఉన్న అందులో వేయడానికి ట్రై చేయండి. ఎన్ని పడితే అన్ని 100 పాయింట్స్ మీకు వస్తాయి. ఓకే, రెడీ. 90 seconds టైం. Your time starts in 3. Your time starts in. అన్నిటి కంగారు, మొత్తం తేడాగున్నారు మీ గ్యాంగ్ అంతా. 3, 2, 1 go. खेलो 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 रे, खेलो 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 रे, खेल खत्म होइए तक डोंट स्टॉप रे, खत्म होइए तक डोंट स्टॉप रे. బాల్ అయిపోతే టైం వేస్ట్ చూసుకోండి. అందరూ ఆ నోట్లోకి వేసే బదులు వేరే నోట్లోకి వేయచ్చుగా. ఎన్నో ఒకటి చూడండి, పొచ్చు చేసుకుని అరుస్తున్నాడు. నాక్ చేస్తాదని వెయిట్ చేస్తూ యూ డోంట్ స్టాప్. వచ్చి నిన్ను సేవ్ చేస్తాదని స్విమ్మింగ్ చేయడం యూ డోంట్ స్టాప్. డోంట్ స్టాప్ till you get enough. Don't stop till you get enough. Hey, don't stop till you get enough. బా 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 బా. Don't stop till you get enough. Hey. మధ్యలో కాదమ్మా, గురి చూసి వేయండి. మెల్లగా గురి చూసి వేయండి. ఇంకా 30 seconds ఉంది మన దగ్గర. గురి చూసి వేయండి. అన్ని ఆ నోట్లకేనా? వేరే నోరు వాడదు. ఇక్కడికి కింద 2 నోర్లు ఉన్నాయి కదా, అదిగో. వాళ్ళు నిన్ను విసిరేసామని అనుకోని వాళ్ళకు తెలీదు నువ్వు ఒక బంతివని. వాళ్ళు నిన్ను నరికేసా 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 డైమండ్. సో వడగళ్ళ వానలాగా అద్భుతాలు సృష్టించారు. 1, 2, 3, 4, 5, 6, 7 and 8. Yes, 800 points.
4 నోరుల్ని పంచుకున్నారు మీరు. అండ్ పాపం అన్నిటివి కాన్సన్ట్రేట్ చేసి ఇష్టం చిన్నగా ఉన్నాయి అవి, చిన్నగా ఉన్నాయి. చిన్నగా ఉన్నాయా? నోరు అంటే చిన్నగా ఉంటాయి, రోడ్ రోడ్ లాగా అనుకుంటావు. అదేంటి మరి పెద్దగా ఉంది? ఆ? అది ఒకటి అది నీ అరుస్తుంది. నోరే అది. పెద్ద నోరు ఉన్న వాళ్ళే పెద్దగా ఉంటాయి కదా, అంటే అందుకని లేదా? పెద్దగా ఉన్నాయి అనమాట. అంతే తేడా, ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. సో 800 పాయింట్స్ వచ్చాయి మీకు. ఆల్ ది బెస్ట్. సో వాళ్ళు 1700 చేస్తే గెలుస్తారు. ప్రదీప్ గారు చూడండి, అంటే ఇజ్జత్ ఇస్తున్నారు. ఆ? ఇజ్జత్ ఆ 3 మేమంట, మధ్యలో నువ్వంట. అవును, అందుకే కదా. సో ఇప్పుడు వాళ్ళు 1000 పాయింట్స్ అంటే 10 బాల్స్ అందులో వేస్తే మీరు గెలుస్తారు, రైట్? వీళ్ళంటే వేస్తారు, మీరు వెయ్యాలి. ఓకే, వాళ్ళకంటే బై మిస్టేక్ పడ్డాయి, వాళ్ళకి కూడా తెలియదు పడతాయని కదా. ఆ. మీరున్నాక పడవా అవి? నేనేం పీకినా ఇక్కడ, నేను ఊరు దూరంగా నుంచున్నా కదా, నాకు సంబంధం లేదు. వద్దమ్మా, అన్నిటికీ నన్ను ఇన్వాల్వ్ చేయకండి. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. మీ పొజిషన్కి వెళ్ళిపోండి. ఓకే, సో మన టార్గెట్ 10 బాల్స్. సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. 90 seconds, 10 balls. Here we go. 3, 2, 1, go. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క హోల్ ని టార్గెట్ చేసుకోండి. స్విమ్మింగ్ చేయడం you don't stop till you get enough. Don't stop till you get enough. Hey, don't stop till you get enough. ఇంకా 50 ఉంది మన దగ్గర సెకండ్లు. Don't stop till you get enough. Hey. లాస్ట్ 30 seconds, ఆలోచించి వేయండి, వేస్ట్ చేసుకోవద్దు బాల్స్. వాళ్ళు నిన్ను విసిరేసామని అనుకోని వాళ్ళకు తెలియదు వెయిట్ ఫాస్ట్ 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 ఫాస్ట్, కమ్ ఆన్. వాళ్ళు నిన్ను 9, 8, 6, 5, 4, 10 బాల్స్ వేయమని చెప్పాను నేను. కుందేలు తాబేలు రేస్ తెలుసా మీకు? కుందేలు అలాగే ఫాస్ట్ వెళ్ళిందంట ముందు, తర్వాత టైం ఉంది కదా అని పడుకుందంట చెట్టు కింద. సో మీ టార్గెట్ 10 కదా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఇంకొక బాల్ వేస్తుంటే మీ రాశి ఫలాల్లో బాగా రాసి పెట్టలేదు ఇవాళ. అంటే 900 పాయింట్స్ తెచ్చుకున్నారు మీ టీం కి. మీ టోటల్ స్కోర్ 1600 అయింది, వాళ్ళ టోటల్ స్కోర్ 1600 అయింది. వెరీ వెల్ ప్లేడ్. చాలా అద్భుతం కుదిరింది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే తట్టా గ్యాంగ్ అండ్ బుట్టా గ్యాంగ్ ఇద్దరు విన్నర్స్. కంగ్రాచులేషన్. బట్ గేమ్ అన్నాక 2 టీముల్లో ఒక టీం ని విన్నర్స్ అని మనం అనౌన్స్ చేయాలి కాబట్టి, ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ ఉండాలి కాబట్టి, ఇప్పుడు మనం అదృష్టం ఎవరిని వరిస్తుందో చూద్దాం. కష్టపడడం అయితే ఇద్దరు కష్టపడ్డారు, కష్టంతో పాటు అదృష్టం కూడా ఉండాలి కాబట్టి తట్ట గ్యాంగ్ 1600 అండ్ పుట్ట గ్యాంగ్ 1600 టాస్ వేస్తాను. టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళే వాళ్ళ విన్నర్స్. ఓకే, బట్ యాజ్ ఆఫ్ నౌ 8 మంది సూపర్ గా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్, సూపర్. సో ఇందా నుంచి వీళ్ళని అడుగుతున్నాం కాబట్టి తలకాయ తోక? తలకాయ. తలకాయ. షూర్? ఓకే, మీరు తోక తీసుకోండి. తలకాయ పడితే మీరు విన్నర్స్, తోక పడితే మీరు విన్నర్స్. ఓకే, సో ఇదే పాజిటివిటీ అంటే ఇదే. చూసారా, టాసెస్ ఇంకా మాదేం రాలేదు నాకు తెలుసు. ఓడిపోతున్నా నీకు ముందే తెలిసిపోయిందా? ఓకే, పర్లేదని వాళ్ళు ఫిక్స్ అయ్యారు కాబట్టి తట్టగాయంకి తలకాయ పడితే వాళ్ళు విన్నర్స్, తోక పడితే బుట్టగాయ మీరు విన్నర్స్. చెప్పండి ప్రదీప్ గారు తొందరగా, టెన్షన్ తో అదేంటో క్వశ్చన్ పేపర్ లా దాచి పెట్టారు సేఫ్ లోపల. తెలిసి పెట్టండి.
ఓకే, హియర్ వి గో అండ్ ద విన్నర్ ఇస్ ఓకే, కంగ్రాచులేషన్స్. తోకపడింది, మీరే ఓ పిల్ల హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే గుండెల్లో హల్లే హల్లే సిలిండర్ పేలిందే ఒరబ్బా హల్లే హల్లే నీ వల్ల హల్లే హల్లే ఒంపుల్లో హల్లే హల్లే పెట్రోల్ బంకే పొంగిందే నైపుల్లాంటి నీ నవ్వుతోటి నా నిద్రంతా కట్టయిందే రైపులంటి చూపు సోకి నా సిగ్గు మొత్తం పట్టా పట్టయిందే అలబా 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 బాగుండే లవ్ దెబ్బా అలబా ఆయలబా 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 బాగుందే లవ్ దెబ్బ ఓకే. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ కళాంజలి వారి తరఫు నుంచి మా విన్నింగ్ టీమ్ కి గిఫ్ట్ వోచర్ కార్డ్స్, ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి మీకు గిఫ్ట్ వోచర్ చెక్స్ వచ్చేసాయి. అండ్ అలాగే గిఫ్ట్ వోచర్ కార్డ్స్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్ మీకు కూడా కంగ్రాచులేషన్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. అండ్ మీ 8 మంది సూపర్ గా ఆడారు ఇవాళ. అండ్ విన్నర్స్ అన్నాక సేమ్ స్కోర్స్ లో ఉన్నారు కాబట్టి ఏదో లక్ ఫ్యాక్టర్ మీద వాళ్ళకి వచ్చిన 8 మంది విన్నర్స్. అండ్ మీ 8 మంది సూపర్ సక్సెస్ఫుల్ గా మీ లైఫ్ లో మీ కెరియర్ లో ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 అద్భుతమైన గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ. గణ 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 ఆంధ్ర తెలంగాణ అదిరే సూపర్ సూపర్ జోడి మందేలే దన 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 కడప కన్నులైనా నిన్ను నన్ను చూసే జగం మిసింగ్ పట్టాలే ఎవడికున్నది నీలోని దట్ల అన్ని సెంటర్లు చేస్తావు కబ్జా అరే నీ స్టైల్ కు ఫ్లాట్ అయిపోయా పిచ్చ ఫ్యాన్ అయిపోయా నేను 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 ఏ జాన్ జిగర్ జాను నీ జవాన్ కే జిందాబాద్ కడతాను నీ పట్టి పట్టి కాను అడుగుటి రమ్మంటే నీ సజాటకి సరదా దొరదా పడతాను నీ అరుగుటి నేను నీ చక్కరపడి నేను ముట్టానా అంటే తంటానా అంటాను మీ లాస్ట్ సినిమా రెమ్యునరేషన్ ఎంత? అది లచ్చిందేవే కదా. సికింద్రాబాద్ జంక్షన్ జిందాబాద్. చేసేస్తారు రంగు రంగు పేపర్లు విసిరేస్తారు